అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవో భవ. మాతాత్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమానకథాత్వమేవ సర్వం వృధైవ తవ పాదసుమే వినా మే సర్వం వృధైవ. పాపాలు చేసేటప్పుడు ఎంత సరదాగా ఉంటుందో ఫలితాలు అనుభవించేటప్పుడు అంత సలిపేస్తూ ఉంటుందనే విషయాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1190వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ద్రోణాచార్యుడిని మొత్తం మీద ధర్మం అనే పేరు మీద, వాత్సల్యం అనే పేరు మీద, ప్రేమ అనే పేరు మీద, గౌరవం అనే పేరు మీద తప్పించుకున్నాడు సాత్యకి. కానీ కృతవర్మకి ఏమున్నాయి ఇవన్నీను? పైగా సాత్యకి కృతవర్మ ఇద్దరూ యాదవ వంశాలకి చెందిన వాళ్ళే, చుట్టాలు కూడాను. వీళ్ళ కర్మ ఇలా వచ్చింది, అటొకళ్ళు ఇటొకళ్ళు చేరి యుద్ధం చేయవలసి రావడం. ఎందుకంటే ఆ కృతవర్మకి వ్యక్తిగతమైన స్నేహాలు చాలా పాత్ర వహిస్తాయి. రాజకీయాలే, అచ్చం భారతం అంటే రాజకీయాలేనండి. ఈనాటి రాజకీయాలు మీరు పోల్చుకున్నా అంతా అర్థమైపోతుంది. కొంతమంది చూడండి, పార్టీ చేసిన పనులు నచ్చవు, కానీ ఆ మిత్రుల్ని వదిలిపెట్టి ఉండలేక అందులో ఉంటారు. కొంతమంది ఆ మిత్రుల కోసం వేరే దాంట్లో దూకేస్తారు. మా వాళ్ళు అందులో ఉన్నారండి, వాళ్ళు రమ్మంటున్నారండి, నేను వెళ్ళక తప్పదు. ఇవన్నీ ఆయారాం గయారాం కప్పదూకుళ్ళని చూస్తాం ఇప్పుడు. ఇందులో ఈ వ్యక్తిగత అనుబంధాలు బాగా పనిచేస్తాయి రాజకీయాల్లో. వ్యక్తిగత అనుబంధాలకి చివరికి వచ్చారు, ఏం మనవాళ్ళకి మనం చేసుకోకపోతే ఎందుకురా అంటాడు. అదే మీకు భారతంలో ఉంది. ఈ కృతవర్మకి అశ్వత్థామతోనూ దుర్యోధనుడితోనూ పాండవ పక్షంలో ఉండే కొంతమందితో స్నేహం ఉంది. కృపాచార్యులతో ఒక మైత్రి, ఒక అనుబంధం ఉంది. కొన్ని ఉంటాయి వ్యక్తిగతంగా. ఈ కారణంగా ఆయన దూకాడు. శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి యాదవ సైన్యం 10,000 మందిలో వాడు కాదు ఈయన, నిజం చెప్పాలంటే. ఆ విభాగం కృతవర్మ విషయంలో చేయడానికి వాళ్ళు సామాన్య సైనికులు. వాడు నారాయణ గోపాలురు అంటారు ప్రత్యేకంగా వాళ్ళని. అందులో వాడు కాదు, ఈయన తన సైన్యంతో వెళ్ళాడు. ఆ వెళ్ళినందుకు ఇప్పుడు తన వాడితోనే, పైగా తను ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని గొడవలు ఉంటాయి కదా, అవి బాగా మనకు వస్తాయి. సాక్షి గిట్టున్నాడు, అయితే నేను అటు ఉంటా. ఎందుకంటే పైన పార్టీల మధ్యలో పై స్థాయిలో ఒప్పందాలు జరిగినా కింది స్థాయిలో ఒప్పుకోరు, నియోజకవర్గ స్థాయిలో. మీరు దాంతో పొత్తు పెట్టుకుంటే మేము ఇక్కడ ఈయన ఓటేయాలండి, మేము ఏమండి ఆయన ఎందుకు వస్తామని ఆయన మన పార్టీలోంచి వెళ్ళిపోయాడండి ఆయన. మీరు మళ్ళీ అదే పార్టీతో పొత్తు మేము ఇక్కడ ఈయన సమర్థించాలంటే వెంటనే నాయకుడు ఏమంటాడు, సహజంగా వ్యక్తులను బట్టి ఆలోచించకూడదయా, పార్టీ పరిస్థితిని బట్టి ఆలోచించాలని ఏదో సరి చెప్తాడు. ఎంతైనా అది పనిచేస్తుంది ఎన్నికలు. ఇదే సరిగ్గా రాజకీయం, అదే భారతం. కృతవర్మ సాత్యకి యుద్ధం ఏమిటండి, లేకపోతే ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు. కర్మ అంటే ఇదే. అంటే అర్జునుడి సంగతి తర్వాత చూద్దాం, ముందు కృతవర్మ సంగతి చూద్దామని వత్సదంతం అనే బాణం వేశాడు. అంటే దంతంతో తయారు చేసిన బాణం అది. దానికి చివర విషలిప్తం కూడా చేశారు. దాని వివరణ అదిగా కొన్ని చోట్ల చెప్పారు. అయినా కృతవర్మ గట్టివాడు, తట్టుకోగలడు. కొంత తాకింది, కవచం ఉంటుంది కాబట్టి తాకింది, కొంచెం మురిచిపోయినట్టయింది, అయినా తట్టుకున్నాడు. ఆ తట్టుకుని మళ్ళీ లేచి బాణాలు వేసే స్థితిలో భల్లం బొక్కట విల్లునేసి రయమొప్పన్నాల్గిటన్ వాజులం త్రెల్లన్ బెట్టుగనేసి సూతు తల ఉద్దీప్తైక బాణాగతిన్ డొల్లంచేసి అదల్చి ఇట్లతని ఆటోపంబు మాన్పించి అదల్చి ఇట్లతని ఆటోపంబు మాన్పించి ఉత్ఫుల్లాస్యుండైపోవ అడ్డుపడినం త్రుంచెన్ త్రిగర్తావళిన్ ఉత్ఫుల్లాస్యుండైపోవన్ అడ్డుపడినన్ త్రుంచెన్ త్రిగర్తావళిన్. భల్లం బొక్కట విల్లునేసి ఒక్క బాణంతో కృతవర్మ రెండోసారి తీసుకున్న ధనుస్సుని విరగొడి బారేశాడు. రజమప్పన్ 4 టన్ వాజులం త్రెళ్ళన్ బెట్టుకనేసి సరిగ్గా 4 బాణాలతో 4 గుర్రాలని కింద పడి చచ్చేలా చేశాడు. సూతుతల సందీప్తైక బాణాగతిని డొల్లం చేసి ఒక భయంకరంగా ప్రకాశించేటువంటి బాణం తీసుకుని దాని దెబ్బతో సూతుడు తలకై తెగొడి బారేశాడు. అది భూమి మీద పడి దొల్లుతోంది కృతవర్మ సారథి. అదల్చి దెబ్బకి సూతుడు తలదించి గుర్రాలను చంపేసి ధనుర్భంగం కూడా చేసేసరికి కృతవర్మ తట్టుకోలేకపోయాడు. ఇదంతా వేగం మీద ఉంటుందండి. వేగం ఎప్పుడూ సాహసానికి వేగం ఉండాలి.
సాహసం ఉంటే సరిపోదు, వేగం. సాహసం అంటేనే కొంచెం తొందరగా సహసా అని దాని నుంచి సాహసం వచ్చింది, వెంటనే చేయడం. ఆ ఎవరు వేగంగా అవకాశాన్ని అందుకుంటారో అనేది యుద్ధంలోనైనా జీవితంలోనైనా గెలుపు మీద ఆధారపడి ఉంటుంది. పోటీలో రజోగుణంలో ఇది చాలా ముఖ్యం. ఆ వేగం తొందరగా అందుకోవాలి, అవకాశాన్ని తొందరగా అందుకోవాలి. లేదా వారి ప్రకటనలు అయిపోయాక వీరు ఏదో ప్రకటన చేస్తే కుదరదు. ఆ ప్రకటన వీరే ముందే చేస్తుంటే రాజకీయంగా ఇప్పుడు భాషలో చెప్పాలంటే మైలేజ్ అంటే ఆ మైలేజ్ వీరికి ఎక్కువగా ఉండేది. ఇది ఒక తేడా అన్నమాట. అందుకని ఆ అవకాశం ఎప్పుడు యుద్ధంలో ఆ మైలేజీ మనకి రావాలంటే, ఆ ప్రయోజనం మనకు కలగాలి అంటే అందుకోవాలి. అందుకని ఆయన కొంచెం మూర్చిపోయినట్టు ఈ వత్సదంతం బాణంతో మూర్చిపోయినట్టు అవుతుంటేనే బాణం వేసేసాడు. బల్లం బొక్కట విల్లునేసి ఒక్క దెబ్బతో ఆ విల్లు బరగొట్టి పారేశాడు. రజమొప్పన్ నాల్గిటన్ వాజులం ద్రళ్ళన్ బెట్టుకనేసి ఇంకా ఆయన తేరుకుని ఇంకో విల్లు అందుకునేలోగా 4 గుర్రాలని 4 బాణాలతో చావకొట్టి కింద పారేశాడు. ఆ బాణం ప్రయోగించిన బాణం యొక్క స్థాయి, దాన్ని ప్రయోగించిన విధానం, వేగాన్ని బట్టి ఆ మరణం ఉంటుంది. లేదా గుర్రాలకు బాణాలు బోళ్ళు తగులుతూనే ఉంటుంది, చచ్చిపోవు. కానీ చచ్చిపోయేలా వేశాడు. సూతుతల సందీప్తైక బాణాగతిన్ డొల్లంజేసి ఆ సారథి యొక్క తలకాయ కూడా భయంకరంగా ప్రకాశించే బంగారపు మెరుగులు సూర్యకాంతులు ఎన్నుతున్న బాణంతో ఒక్క దెబ్బతో వేస్తే ఆ తలకాయ తెగి కింద పడి దొల్లుతోంది నేల మీద. డొల్లంజేసి అంటే అదిల్చి పారేశాడు, ఒకసారి కంగారు పుట్టించాడు. ఇట్లతని ఆటోపంబు మాన్పించి కృతవర్మ యొక్క ఆటోపాన్ని తగ్గించాడు. నువ్వేంటి నన్ను ఎత్తుకునేది, మన పక్షంలో ఉండాల్సిన వాడు అనవసరంగా వెళ్ళి చేరావు అక్కడ. పాండవుల మనకు చుట్టాలు కౌరవుల. పైగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న చోట ఉండకుండా మనం వేరే చోట ఉంటామా, వ్యక్తిగత బంధాలు కాకుండా వేరే పార్టీలో కడతామని సంగతి చూస్తా అని డిపాజిట్ రాకుండా చేసాడు, ఒక భాషలో చెప్పాలంటే. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య